ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉన్నాం. శుక్రాచార్యుడు చెప్పినట్టుగా ది వేదిక్ స్క్రిప్చర్స్ ఆర్ ద రిజర్వాయర్స్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ అండ్ ఆర్ అవర్ ఓన్లీ లైఫ్ బోట్ అక్రాస్ దిస్ టెరిబుల్ ఓషన్ అన్నాడు. అంటే మనకు విద్య ఎంత అవసరమో, విద్య యొక్క గొప్పతనం ఏమిటో మహాకవులు మహర్షులు అనేక రకాలుగా చెప్పారు. ఇక్కడ చాణక్యుడు కామధేను గుణ విద్య హ్యకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశీ విద్య గుప్తం ధనం స్మృతం. విద్య అనేటటువంటిది కామధేను గుణ, కామధేనువు వలె అకాలే ఫలదాయిని. దానికి ఎప్పుడూ కూడా సీజను అనేటటువంటిది కానీ ఏమీ లేకుండా అన్ని వేళల యందు అన్ని ఋతువుల్లోనూ కూడా అన్ని సమయాల్లోనూ కూడా మనకు ఫలితాన్ని ఇచ్చేటటువంటిది విద్య. ప్రవాసే మాతృసదృశి. ఇతర ప్రదేశాల్లో లేనప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు తల్లిలాగా మనకి అండగా నిలిచి మనల్ని ఆదుకుంటుంది. విద్య గుప్తం ధనం స్మృతం. విద్య రహస్యమైనటువంటి నిధిలాగా మనకు అన్ని వేళలా అన్ని సదుపాయాలని కూడా కలిగిస్తుంది. కామధేను గుణ విద్య హ్యకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశి విద్యా గుప్తం ధనం స్మృతం. Learning is like the sacred Kamadhenu, the wish fulfilling cow. Kamadhenu means the wish fulfilling cow. For like her, it yields in all seasons. The Vidya, like Kamadhenu, it yields in all seasons. When away from home, it nurses like a mother. Therefore, learning is a hidden treasure. చదువు అనేటటువంటిది నిగూఢమైన గుప్తమైనటువంటి ధనము. భర్తృహరి సుభాషితం మనకి సమయంలో గుర్తొస్తుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురుః. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత. విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అన్నాడు మహాకవి భర్తృహరి. అందుమూలంగా విద్య అనేటటువంటిది విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి దీనిని అనువాదం చేస్తూ. నిగూఢమైనటువంటి ధనము విద్య. దీన్ని ఎల్లవేళలా కూడా మనం కాపాడుకుంటే విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్. విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్. విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మత్స్యుడే. విద్యా విహీన పశువు అన్నదాన్ని సున్నితంగా చెప్పేశాడు. విద్య నిరుంగనివాడు మత్స్యుడే. విద్య తెలియనటువంటి వాడు మనిషేనా అన్నాడు. అందుకని విద్య యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా మహాకవులందరూ కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. స్వస్తి.